హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి మీకు రెండు విషయాలు చెప్పాలి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే JNTH 3132 బీటెక్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి అన్న దానికి అందులోనే అడ్జస్ట్మెంట్ చేస్తూ టైం టేబుల్స్ రిలీజ్ చేశారు, అఫీషియల్ డేట్స్ కూడా వచ్చినాయి. దాని గురించి చెప్పబోతున్నాను. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ రివాల్యూషన్ ఛాలెంజ్ వాల్యూషన్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి. మూడోది వచ్చేసరికి ఏంటంటే పొంగల్ హాలిడేస్కి సంబంధించిన అప్డేట్. సో ఈ మూడు ఇందులో చెప్పదలిచాను అనమాట. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా JNTH 3132 టైం టేబుల్స్ అనేవి రిలీజ్ చేశారు అఫీషియల్గా. సో ఈ డేట్స్ వచ్చేసరికి మనం అనుకున్నట్లు అకాడమిక్ క్యాలెండర్ మారుస్తారు అనుకున్నాం, కానీ మార్చలేదు. అకాడమిక్ క్యాలెండర్లో ఉన్న 8th జనవరి 2025 నుంచి 25th జనవరి 2025 వరకు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడ్డాయి. ఒక రోజు అవతల అవ్వచ్చు ఏదైనా, కానీ ఇంకా పెరిగిన అంటే సప్లీలు వాళ్ళదే. అయితే R22, R18, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళ టైం టేబుల్స్ అన్నీ కూడా ఇలాగే 8th నుంచి స్టార్ట్ అయ్యి 25th వరకు ఎండ్ అవుతాయి. అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసరికి అంటే మీరు హాల్ టికెట్స్ వచ్చేసరికి కాలేజీలో 4th జనవరి నుంచి మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కాలేజీలో రిలీజ్ చేశారు, మీ కాలేజీలో కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఛాలెంజ్ వాల్యూషన్ రివాల్యూషన్ ఏమైనా పెట్టుంటే రిజల్ట్స్ కనుక అప్పుడు రానట్టయితే పాత వాళ్ళవి, సో ఆ టైంకి కనుక మీ రిజల్ట్స్ కనుక వస్తే ఇక మీరు ఎగ్జామ్ సంబంధించింది మీ కాలేజీ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మొత్తం ప్రాసెస్ చెప్తారు అక్కడ ఏంటని. మీ మనీ నాకు తెలిసి అసలు వచ్చేసినాయి కదా, ముందే ఫీజు కట్టక ముందే వచ్చేసినాయి నాకు తెలిసి, అది మామూలుగా చెప్తున్నా. ఇక ఇది ఎగ్జామ్ డేట్స్ సంబంధించిన అఫీషియల్ అప్డేట్. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇది మారదు. మరి పొంగల్ హాలిడేస్ పరిస్థితి ఏంటి? పొంగల్ వచ్చేసింది కదా అంటే పొంగల్ హాలిడేస్ ఉన్నాయి, కాకపోతే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సప్లీలు కానీ రెగ్యులర్ రాసే వాళ్ళకి కానీ ఎంజాయ్మెంట్కి ఉండదు. సో పొంగల్ హాలిడేస్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ అందరికి కూడా నాకు తెలిసి 11th, 12th, 13th, 14th ఈ 4 days మాత్రమే హాలిడే ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే 4 days పొంగల్ హాలిడేస్ ఇచ్చేదానికి మీకు ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ 3132 బీటెక్ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఆ 4 days హాలిడేస్ ఇచ్చి ఇక 2122 ఎలాగైపోతాయి కాబట్టి నాకు తెలిసి వాళ్ళు పొంగల్ హాలిడేస్ ముందు వరకు వస్తారు క్లాసులకి. అంటే అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ అయినప్పుడు కూడా హాలిడేస్ తర్వాత వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు నాకు తెలిసి 16th అట్లా వస్తారు వాళ్ళు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలాగూ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఉంటాయి, ఈ పొంగల్ తర్వాతే కాబట్టి వాళ్ళు ఇక పొంగల్ హాలిడేస్ తీసుకుంటారు. వీళ్ళు 4 రోజులు ఇస్తే వారం రోజులు తీసుకుంటారు. సో ఫైనల్ ఇయర్ కూడా అదే పరిస్థితి. అఫీషియల్గా అయితే నాకు తెలిసి పొంగల్ హాలిడేస్ అయితే ఇంతేనమాట. సో ఇంతకు మించి అయితే వేరే ఏం లేదు. ఓకేనా? సో ఇంకేదైనా అప్డేట్ తెలిస్తే చెప్తాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది ఇంకోటి ఉంది కదా, అది కూడా ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.